Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 9th class biology natural resources. So previous video already we are discussing about the sea freezing, land breezing. So let us continue the topic of air pollution. So in this video we are discussing about air pollution. So what is mean by air pollution? So air pollution means గాలి కాలుష్యం. సో పొల్యూషన్ ని గాలి కాలుష్యం అని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ గాలిలో జరిగేటటువంటి పొల్యూషన్ ఏంటి, సో ఎలా పొల్యూషన్ జరుగుతుంది, సో దాన్ని ఇక్కడ మనము ఎయిర్ పొల్యూషన్ అని చెప్పుకుంటున్నాం. సో ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, వాట్ ఈస్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ద ఇంక్రీజింగ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఇన్ ద ఎయిర్ is called air pollution. So what is mean by air pollution means the increase in the content of harmful substances in the air is called as air pollution. Means so గాలిలోకి ఎక్కువగా హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ అంటే సో ఎక్కువగా కలుషితమైనటువంటి లేదా కలుషితమైనటువంటి గాలి లేదా విషపూరితమైనటువంటి గాలిని అట్మాస్ఫియర్ లోకి లేదా విషవాయువులు అని పిలుస్తాం. సో అలాంటి విషవాయువులన్నీ కూడా గాలిలో కలిసిపోయినప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ సో గాలిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి ఎక్కువ అవ్వడం వల్ల సో ఏర్పడేటటువంటి కాలుష్యాన్ని గాలి కాలుష్యం అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్. ద ఇంక్రీజ్ ద కంటెంట్ ఆఫ్ హార్మ్ఫుల్ అంటే సో ఎక్కువగా మనకి విషపూరితమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో సబ్స్టాన్సెస్ ఇన్ ద ఎయిర్, సో గాలిలోకి కలిసిపోతే దాన్నే ఇక్కడ మనం ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో వాట్ ఈస్ ద definition of air pollution? The increasing in the content of harmful substances in the air is called as air pollution. So next, so fossil fuels like coal and petroleum contain a small amount of nitrogen and sulfur. So ఇలాంటి గ్యాసెస్ ఎలా రిలీజ్ అవుతాయి, ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే సో ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ ఇప్పుడు మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఇప్పుడు కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి మండినప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి విషపూరితమైనటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం కావచ్చు, కోల్, సో టార్కోల్, సో ఇలాంటివి మండించినప్పుడు వాటిలో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ పొగ ఏదైతే ఉంటుందో ఎయిర్, సో ఇట్ మే బి ఇంక్రీజింగ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్ ద స్మాల్ అమౌంట్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్, సో వీటితో పాటు కొద్దిపాటి సల్ఫర్ కానీ లేదా నైట్రోజన్ కానీ ఇవి కూడా వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ దీస్ ఫ్యూయల్స్ ఆర్ బర్న్డ్ ఇట్ రిలీజెస్ ఆక్సిడైజ్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్. సో ఎప్పుడైతే ఇవి మండుతాయో మండినప్పుడు వీటి నుంచి కొన్ని రకాలైనటువంటి సో ఆక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ లేదా నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఇలాంటివి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్ గా ఎయిర్ పొల్యూషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దీస్ ఆక్సైడ్స్ dissolve in the rain and causes of acid rains. So these oxides dissolve in rains అంటే వర్షం పడేటప్పుడు వర్షంలోకి ఏవి వెళ్ళిపోతాయి, ఐ మీన్ the water can absorb or dissolve these oxides, sulfur oxides, nitrogen oxides. సో ఇవి ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పడేటటువంటి వర్షం the rain will be its acid rains. అవి ఏమవుతాయి అంటే యాసిడ్ రైన్స్ కి కాజ్ చేస్తాయి. ఐ మీన్ పడేటటువంటి వర్షం అంతా కూడా ఎలాంటి వర్షాలు పడతాయి అంటే యాసిడ్ రైన్స్ అనేవి పడతాయి. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ రైన్స్. సో ఎయిర్ పొల్యూషన్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఇన్ ద ఎయిర్ ఇస్ కాల్డ్ as ఎయిర్ పొల్యూషన్. సో దెన్ యాసిడ్ రైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే దే ఆర్ రిలీజింగ్ సమ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఎస్పెషల్లీ సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. సో హౌ ద ఫార్మేషన్ ఆఫ్ సల్ఫర్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్, it is formed by the which is the fossil fuels like especially coal and petroleum. So these coal and petroleum etc burned, they can be released some oxides, especially a small amount of sulfur and nitrogen. So these sulfur and nitrogen when it may be burnt, it may be causes of oxides. So what are the oxides means? Sulfur oxides and nitrogen oxides. So these both oxides can cause us
are dissolved in rains, it may be the form of causes of acid rains. So acid rains పడడానికి రీజన్ అది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బర్నింగ్ ఆఫ్ పాయిజన్స్ ఫ్యూయల్స్ ఆల్సో రిలీజెస్ unburnt carbon particles which is reduces visibility during the cold weather. Along with the condensed water it forms of a smoke. కొన్నిసార్లు మనకి ఏంటంటే సో సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ సబ్స్టాన్సెస్ ఇట్ మే బి నాట్ బర్న్, అంటే ఏంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు అవి మండించకపోయినా కూడా సో పొల్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అంటే సో బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆల్సో రిలీజ్ అన్బర్న్ట్ కార్బన్. సో అంటే కొన్ని కార్బన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మండకపోయినా కూడా the carbon particles, so carbon particles which reduces the visibility. so carbon particles ఏదైతే ఉన్నాయో మండకపోయినా కూడా మనకి విజిబిలిటీని క్రియేట్ చేస్తాయి. సో ఎలా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే సో డ్యూరింగ్ ద కోల్డ్ వెదర్, ఎప్పుడైతే మనకి చల్లటి వాతావరణం ఉంటుందో ఉన్నట్టుండి మనం అబ్జర్వ్ చేయొచ్చు. మంచు కాలంలో కనుక చూస్తే సో ఉదయం లేవగానే కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు చూస్తే అంతా పొగ మంచుతో నిండకపోయి ఉంటుంది. సో పొగ మంచు కనిపిస్తూ ఉంటుంది అలాంగ్ విత్ ద కండెన్స్డ్ వాటర్. సో దాంతో పాటు ఏంటంటే ఆ మంచులో ఆ స్మోక్ లో ఏంటంటే మనకి సో వాటర్ వెదర్ కనిపిస్తుంది. సో ఇది మనకి ఏంటంటే స్మోక్ ని ఫామ్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద కార్బన్ పార్టికల్స్ వితౌట్ బర్న్. కార్బన్ పార్టికల్స్ బర్న్ కాకముందే సో మనకి ఇలాంటివి క్రియేట్ సో పొల్యూషన్స్ లో మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో కెన్ యూ అబ్జర్వ్ హియర్, చూడండి. సో ఇక్కడ ఇండస్ట్రీస్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ కెన్ రిలీజింగ్ ద సల్ఫర్ డయాక్సైడ్. సో సల్ఫర్ డయాక్సైడ్, సో నెక్స్ట్ వచ్చేసరికి నైట్రోజన్ ఆక్సైడ్ SO2, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రాక్సైడ్ NO2. సో దీస్ ఆక్సైడ్స్, సో ఈ ఆక్సైడ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, ఇట్ మే బి ఎంటరింగ్ టు ద అట్మాస్ఫియర్ ఆర్ ఎయిర్ లోకి ఎంటర్ అయినప్పుడు సో ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ద వాటర్ ఆర్ రైన్. సో రైన్ తో అక్కడ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయి సో వాటిలో మిక్స్ అయిపోతాయి. సో మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కెన్ యూ అబ్జర్వ్ హియర్ NO2 plus H2O. so NO2 plus H2O gives rise to nitric oxide or nitric acid. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే సో నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ వాటర్, the both are reacted, it's a form of nitric acid HNO3. so nitric acid, it may be releasing of nitric acid. Next one SO2, sulfur dioxide or sulfur oxide. so sulfur oxide can be reacted with the water molecule, it forms. so what is the formation means, sulfuric acid. so what is the formula of sulfuric acid, H2SO4. so this is the formula of sulfuric acid. so what is the formation of sulfuric acid, sulfur oxide plus water molecule can be, the both are interact and react with the form of H2SO4, that is called sulfuric acid. so this is the react of sulfur oxide and nitrogen oxide with water molecule, it's a form of harmful acids with causes of acid rains. ఇవి మనకి ఏంటంటే యాసిడ్ రైన్స్ ని ఫామ్ చేస్తాయి. సో కెన్ యూ అబ్జర్వ్ హియర్, సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే సో స్మోక్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ బ్రీతింగ్ ఎయిర్ కంటైనింగ్ దీస్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కాజెస్ ఆఫ్ అలర్జీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్ ఎక్సెట్రా. సో రెగ్యులర్ గా ఇలాంటి పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ ని మనం పీల్చుకోవడం వల్ల రెగ్యులర్లీ వీఆర్ బ్రీతింగ్ దీస్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఆర్ this atmospheric air, so we are causing different types of diseases, especially the harmful substances can be causes of different diseases, especially in human beings. so regularly breathing, రెగ్యులర్ గా మనం రోజు గాలిని పీల్చుకున్నట్లు ఇలా కలుషితమైనటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల ఇట్స్ కంటైనింగ్ దీస్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కాజింగ్ అలర్జీస్ ని క్రియేట్ చేస్తుంది. అలర్జీస్ మీన్స్ ఇప్పుడు జలుబు చేయడం, తుమ్ములు ఎక్కువగా రావడం, ఇలాంటివి అలర్జీస్. అండ్ క్యాన్సర్, సో ఇట్స్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్, సో లంగ్ క్యాన్సర్ కానీ సో ఇలాంటి క్యాన్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ కానీ లేకపోతే హార్ట్ సో ట్రబుల్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా కాజ్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఎప్పుడైతే ఈ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో సో మనకి ఏంటంటే యాసిడ్ రైన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ కాజెస్ ఆఫ్ డిసీజెస్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎయిర్ పొల్యూషన్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.